గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సినిమా మామ ఎస్విఎస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, నాకు కామెంట్ చేయండి వీడియోలు చూసి. ఇప్పుడు మనం బిగ్ బాస్ 9 ఫస్ట్ వీక్ నాగార్జున గారు సాటర్డే ఎంట్రీ ఇచ్చారు. దాని గురించి మాట్లాడుకుందామని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అంటే నేను 2 విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను. మొదటిది ఏంటంటే, నాగార్జున గారు వచ్చారు, ఆ బిగ్ బాస్ హౌస్లో ఈ వీక్లో ఎవరేం తప్పులు చేశారు, ఎవరేం ఒప్పులు చేశారు అన్నీ చెప్పాడు. అన్నీ మీరు వాచ్ చేసి ఉంటారు, చాలా వీడియో ఛానల్స్లో కూడా వచ్చాయి. ఫస్ట్ ఏంట్రా అంటే, మనం చెప్పుకోవాల్సింది ఫస్ట్ ఇమాన్యుల్. అతను కూడా మీకు అంతా తెలిసిందే, క్యాప్టెన్ రేస్లో ఉన్నాడు. అతనికి సపోర్టర్గా బర్నీ గారు ఉన్నారు. అతన్ని మనీష్ అని అతను సంచాలకుగా క్యాప్టెన్ రేస్కి పెట్టారు. అతను ఏం చేశాడు అంటే, ఓ చిన్న మిస్టేక్ చేశాడు ఇమాన్యుల్ అని అతన్ని రేస్ నుంచి తప్పించేసాడు. సరే, అది ఎంత వాదించినా అతను ఒప్పుకోలేదు, తప్పించేశాడు. ఇప్పుడు నాగార్జున గారు వచ్చి నిన్న ఆ విషయం అడిగితే, ఇది కరెక్టా రాంగా రైటా అంటే, సారీ సార్, నేను రాంగ్ స్టెప్ తీసుకున్నాను, అది కరెక్ట్ కాదన్నాడు. అలా అనడం కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక వ్యక్తి అలా అతను రాంగ్ డిసిషన్ తీసుకొని అతను క్యాప్టెన్ ఒకవేళ ఉండుంటే భరణి గారు స్ట్రాంగ్గా ఉండి అతను క్యాప్టెన్ అయి ఉండొచ్చు. ఇతని వల్ల ఒక వ్యక్తి అసలు అనవసరంగా క్యాప్టెన్ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఇతని మిస్టేక్ అది. దీన్ని బిగ్ బాస్ అప్పుడే సీరియస్గా ఖండించి ఇంకొకసారి ఇలా మిస్టేక్లు జరగకుండా చూసుకోవాలా. నాగార్జున గారు కూడా స్టేజ్ మీద ఇది సీరియస్గా తీసుకొని నెక్స్ట్ జరగబోయే టాస్కుల్లో సంచాలకులకి సీరియస్ వార్నింగ్ ఇవ్వాలా, మిస్టేక్ చేయకూడదని. అదే ఫ్రెండ్స్. ఇంకా రెండో విషయం అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో పంచుకుంటాను. ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?